మనిషి యొక్క జీవన శైలిని మార్చేది చదువు అనే ఆయుధం మాత్రమే అని తీర్థ ఫౌండేషన్ అధ్యక్షుడు నాని తెలిపారు. తీర్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని తపోవనం ఆశ్రమ పాఠశాలలో 80 మంది విద్యార్థులకు 420 నోట్బుక్స్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ డబ్బు లేదనే కారణంతో ఎవరి చదువు ఆగిపోకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థుల చదువు కోసం నా వంతు సహాయం అందించాలని ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానని తెలిపారు. నాకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం అందించాలన్నది నా ఆశయం అని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను కష్టపెట్టకుండా మంచి నడవడికను అలవరుచుకోవాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుప్పుస్వామి పిల్లై, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Okay. 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 Thanks. Okay. Okay. Thanks. Okay. 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 Thanks. అందరికీ నమస్కారం. నా పేరు నాని. నేను ఇక్కడే రామ్నగర్లో ఉంటున్నా. ఈరోజు తీర్థ ఫౌండేషన్ నా కూతురు పేరు మీద ఈ ఫౌండేషన్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పెట్టి మొదటి శుభకార్యము సరస్వతి దేవి ఆశీస్సులతో ఈ విద్యార్థులకి సుమారు 80 మంది విద్యార్థులకు 400 నుంచి 420 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా నేను విద్యార్థులకి నేను ఒక ఫౌండేషన్ పెడతాను, ఫౌండేషన్ ద్వారా ఇలా మంచి కార్యక్రమాలు చేస్తానని. అంతా నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగి వీళ్ళకి చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా సరే ఈ ఫౌండేషన్ ద్వారా నా సొంత నిధులతో నాకు వచ్చే ఆదాయంతో వీళ్ళకి నా పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి నేను సాయం చేస్తాను. ఈ ఫౌండేషన్ ద్వారా రాబో రోజుల్లో ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను. దానికి ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ తపోవనం స్కూల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. చాలా ఓపికగా కూర్చొని నేను చెప్పిందంతా విని పుస్తకాలు తీసుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కూడా జరిగింది. అదేవిధంగా హెచ్ఎం గారికి మరియు వార్డెన్ గారికి మిగతా టీచర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.